ఈ నూతన సంవత్సరం మీరు ఒక విద్యార్థి కానీ ఒక ఒక విద్యార్థి కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ ఒక కార్మికుడు కానీ ఒక ఆటో వాళ్ళని ఎవరైనా సరే కార్మికుడు అంతా సరే మీరు ఈ సంవత్సరం ఒక ప్లాన్ లక్ష్యాలు కల్పిస్తుంది. మీ జీవితంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనకున్న లక్ష్యాలు ఏమిటి, మనకున్న ఆశయాలు ఏమిటి, మనం ఈ సంవత్సరం ఏం సాధించాలి, ఎలా ఉండాలి, ప్రతి అంశం కూడా మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో ఏ రోజు కాలేదు ఏం చేయాలని ఒక ప్లానింగ్ చేసుకోండి. జీవితంలో ప్రతిదీ కూడా ప్లానింగ్ చేసుకుంటే మన జీవితమే ఒక నిర్దేశితమైన గమ్యం వైపు వెళ్తుంది. నిర్దేశితమైన గమ్యం వైపు అంటే వెనకడుగు లేకుండా ఒక గమ్యం వైపు వెళ్తుంది. ప్రతి అంశం కూడా ఒక జాబ్ సాధించాలని అయితే ఒక ప్లానింగ్ చేసుకోవాలి. నేను ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ఆ విద్యార్థి, ఆ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఈ నెలలో ఇవి ఫినిష్ చేయాలి, పరీక్షలు వచ్చే మూమెంట్కి నేను ఇలా సిద్ధం కావాలి ప్రిపేర్. దానికి సంబంధించిన విషయాలు ప్రతిదీ కూడా ఒక ఏ రోజు ఆ రోజు రోజులు ఏం చేయాలి, వీక్లో ఏం చేయాలి, నెలలు ఏం చేయాలి, సంవత్సరం మొత్తంలో ఏం చేయాలి, మన లైఫ్లో మొత్తం ఏం సాధించాలి, చివరి గోల్. ప్రతిదీ కూడా లైఫ్ ఆఫ్ ప్లానింగ్, జీవితం యొక్క ప్లానింగ్ ఏర్పరచుకుంటే ఆ వ్యక్తికి అసలు ఖాళీ అనేది ఉండదు. నిరంతరం ఏదో ఒక పని చేసుకుంటూ ఆ పనిలో విజయం సాధిస్తూ జీవితానికి సంబంధించిన ఒక సత్ఫలితమైన ఆనందాన్ని సంతృప్తి పొందుతాడు. అలాంటి మీరు కూడా ప్లానింగ్ చేసుకొని ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు జనవరి 1 నుంచి మీరు మీ ప్లానింగ్ బిగిన్ చేయండి. ఈ రోజు రేపు అనే ఉండదండి, ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్. జనవరి 1 నుంచి కంపల్సరిగా మీరు రోజు 3 పూటలు భోజనం చేస్తారు. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్. ఇలా మీరు ఏ విధంగా అయితే మీ రోజువారీ జీవితంలో ఈ తినడం అనేది మీరు మర్చిపోరు. అలాగే మన ప్లానింగ్ కూడా ఒక జీవితంలో ఒక భాగం కావాలి. అలా అయినప్పుడు మనం ఏం సాధించాలి, ఖచ్చితంగా సాధించగలం. 100% మీరు విజయం సాధించగలరు. జీవితము చిన్నది బా, ఇంత ఉంటుంది జీవితం. ఈ చిన్న జీవితంలో ఇద్దరికి 50 ఏళ్ళు, ఇద్దరికే 50 ఏళ్ళు అయితే మన జీవితం మనం ఏం సాధిస్తాం? సో మనకున్న ఈ చిన్ని జీవితంలో, చిన్ని రోజుల్లో, చిన్ని సమయంలో మనం మన విషయంలో కాకుండా ఇతరుల విషయంలో మనం ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయకుండా పర్వాలేదు, సాయం చేయకుండా పర్వాలేదు, ఏదో వాళ్ళకు ఇబ్బంది కలిగించదు లైఫ్లో. వాళ్ళ జీవితాలతో ఆడుకోకూడదు. మనకున్న మన జీవితాన్ని మనం చక్కగా సర్దిద్దుకుంటూ ఇతరులకు ఆదర్శంగా, అదే జీవితం అంటే. ఈ సంవత్సరం నుంచి మీరు ఒక డైరీ రాయండి. ఆ డైరీలో మీకు ఏ రోజు ఆ రోజు మీ అనుభవాలని అందరూ రాయండి. అనుభవాలు రాయకుండా కాకుండా మీరు మరుసటి పొద్దున్నే ఉదయం లేగానే నేను ఈరోజు ఏం చేయాలి, ఈ గంటకి ఏం చేయాలి, ఈ గంటకి ఎలా ఉండాలి అని ప్రతిదీ కూడా ఒక సక్రమంగా ఆ డైరీలో రాసుకోండి. ఆ విధంగా మీరు ప్రిపేర్ కానీ మీరు ఏదైనా సరే ప్రతిదీ కూడా మీరు సక్సెస్ అంటారు. ఈ నూతన సంవత్సరం అంతా మీరు, ఈ నూతన సంవత్సరం కాదు, వచ్చే ఏ సంవత్సరం అయినా సరే మీరు తప్పకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో, డబ్బు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఏది అసలు చేయకుండా సమపాల్లో మీ యొక్క జీవితాన్ని అందుకు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం మంచి చిన్న అనవసరంగా కల్తీ ఆహారాలు, గొప్ప మనం వాటి అనవసరం తినుకోకుండా మీ ఇంట్లోనే మీరు ఓపికగా మీరే చేసుకుని స్వయంగా తినండి. నేను మధ్య చూశాను, గోబీ నూడిల్స్ అంట, చికెన్ కబాబ్ అంట. చికెన్ కబాబ్ చూసారా, నూనె కాంచం నూనె వేసి అది ఇష్టం అయిపోయింటుంది. చికెన్ కబాబ్ మీద తినేస్తుంటారు, అర్ధ కేజీలు తింటూ ఉంటారు జనం. అది తినడం ఏమవుతుంది, మన కాలేని దెబ్బతిని అనేక అనారోగ్యాలు. ఇలా చిన్న చిన్న విషయాలను మనం అశ్రద్ధ చేయలేదు. ఆరోగ్యాన్ని చక్రంగా పఠిస్తూ మనకు కావాల్సినంత సంతృప్తిదాయకమైన డబ్బులు సంపాదించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారని నేను ఎంతో ఆశిస్తూ, ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా, నా యొక్క వ్యూవర్స్ అంతా కూడా నేను చెప్పినట్టు వింటే మీ జీవితం బాగుపడుతుంది నేను మనసారా కాంక్షిస్తున్నాను. సర్వవేళ ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్.